నుంచి ప్రారంభమైంది నా యాత్ర. నిన్నే నిర్మల్లో మీటింగ్ అయింది. ఈ పర్యటనలో భాగంగా నేను పొద్దున్నే సారంగపూర్ బయలుదేరే టైంలో ఈ పిడుగు పడింది. ఏం పిడుగు పడింది? కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి గ్రామాలలో ఉండే నిరంకుశ సాంప్రదాయం చూడండి, గ్రామ బహిష్కరణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మళ్ళా ఈ అగ్రకుల ఆధిపత్యం కలిగిన స్వభావంతో మీ గ్రామంలో యాదవ కులాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ఆడియో వీడియోకి సంబంధించిన సంపూర్ణ ఆధారాలతో సహా నాకు దగ్గరికి డాక్యుమెంట్ వచ్చింది. ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్ ఆల్సో. నేను హైకోర్టు అడ్వకేట్ని. 1950 తర్వాత ప్రివెన్షన్ సివిల్ రైట్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది, పీసీఆర్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా గ్రామ బహిష్కరణ జరిగితే మొత్తం రాష్ట్రం నుంచి కూడా బహిష్కరిస్తారు. ఎవరిని బహిష్కరించిన వాడిని ఇమీడియట్ గా నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్తో మాట్లాడుతున్నా. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి బృందాలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి కమ్యూనికేట్ చేసి పోలీసుల్ని, కలెక్టర్ని, ఎంఆర్ఓని మొత్తాన్ని తీసుకొని మీ గ్రామం వస్తున్నా. ఆ గ్రామంలో మీరు అర్జెంటుగా ఎవరిని బహిష్కరించమని చెప్పారో, ఆ బహిష్కరించమని ఎవరిని అన్నారో వాళ్ళ కాళ్లు పట్టుకొని ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పండి. లేదా ఈ రోజు సాయంత్రం వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అయిపోయింది, చెప్పండి. ఉన్నారు మొత్తం అడిగినా. ఆగండి రెడ్డి గారు ఆగండి. మీరు ఆగాలి. గ్రామంలో నిన్నటి నుంచి ఏం జరుగుతున్నదో, ఏ కుటుంబాన్ని బహిష్కరించారో, ఏ విషయంలో బహిష్కరించారో, బహిష్కరించిన వాయిస్, బహిష్కరించిన మాటలు, ఆడియో వీడియో డాక్యుమెంట్ ఉంది ఇప్పుడు నా దగ్గర. ఈ డాక్యుమెంట్ నే నేను కలెక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఈ డాక్యుమెంట్ నే ఎంఆర్ఓ దగ్గర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి చెప్పబోతున్నా. ఈ వాయిస్ ని మీరు రికార్డ్ చేసి ఈ వాయిస్ ని కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపించండి. మీకు గ్రామ బహిష్కరణ అసలు వీడీసీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కాదు, అది యాంటీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వీడీసీకి ఎలాంటి అధికారం లేదు. ఏ స్వభావం నీకుంటే నా యాదవ్ సోదరులను నువ్వు బహిష్కరిస్తావు? నా యాదవ బిడ్డలను ఎట్లా బహిష్కరిస్తావు? యాదవుల్ని బహిష్కరించినంటే శ్రీకృష్ణుడి మీద చేసినట్టే, శ్రీకృష్ణ జాతినే బహిష్కరించినట్టు. నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటే యాదవ కులాన్ని బహిష్కరిస్తాను? ₹1,00,000 ఫైన్ కట్టాలా నీకు? ముందు మీరు విత్డ్రా అవుతారా కాదా అదే చెప్పండి. గ్రామ బహిష్కరించి అటు ఆరుమూరు పోతేనేమో, ఆరుమూరు నిజామా పోతేనేమో మున్నూరు కాపోళ్ళు వీడీసీల మొత్తానికి నాయకత్వం వహించి ఆడ మున్నూరు కాపోడు గురాటి రెడ్లేమో అక్కడ దళితుల్ని, బీసీలు వాడు బహిష్కరిస్తాడు. ఇక్కడేమో మీరు బహిష్కరిస్తారు. మీకేం హక్కున్నది? నేను మళ్ళొకసారి మీకు చెప్పడానికి చేసిన తప్ప, మీకు గౌరవంగా ఒకసారి చెప్పడానికి చేసిన తప్ప, నేను ఇమీడియట్ గా కలెక్టర్ కి, ఎంఆర్ఓకి, ఎస్పీకి, చీఫ్ సెక్రటరీకి మొత్తానికి కబురు పెట్టి నేను ఇమీడియట్ గా నేను వాళ్ళ ఫోర్స్ మొత్తానికి గ్రామానికి పంపిస్తా. మీరు విత్డ్రా చేయండి, మీరు ఇమీడియట్ గా విత్డ్రా చేయండి. ఎవరా గ్రామ బాధితులు? ఎవరు బాధిత కుటుంబం పేరు చెప్పండి. బైకాంత్ వాళ్ళ అల్లుడేడి? అల్లుడు నీ ఊరు కాదా? ఆ అమ్మాయి భర్త నీ ఊరు కాదా ఏంటి? ఆ అమ్మాయి భర్త ఆ కుటుంబానికి సంబంధించిన అల్లుడు ఆ ఊరు కాదని బయటికి పంపుతారు. అతన్ని కులం మొత్తాన్ని బయటికి రావడానికి, యాదవ్ కులం బయటికి రావడానికి భయపడాలా? ఎట్నుంచి నువ్వు మాట్లాడుతావు కూడా నాకు తెలుసు. ముందు ఆ మీటింగ్ నుంచి విత్డ్రా కాండి. ఆ బహిష్కరణ తీర్మానాన్ని విత్డ్రా చేస్తానంటే నేను మాట్లాడతా. చేయలేదా? బహిష్కరించి నేను ఆ కుటుంబాన్ని ఆహ్వానిస్తే ఆ కుటుంబం నా దగ్గరికి ఎందుకు రావడాలే? బయటకు ఎందుకు రావడాలే? ఆ కుటుంబం భయపడతారు. ఎందుకు భయపడతారు? ₹1,00,000 జరిమానా ఇస్తారని ఎందుకు చెప్పారు? ₹1,00,000 జరిమానా ఇస్తారని ఎందుకు చెప్పినావు? నేను ఆ కుటుంబాన్ని నిర్మల్ పిలిపించి 40,000 ఎవడు తీసుకున్నాడు? అరే 40,000 తీసుకున్నాడు చెప్పు తీసుకుంటానంటారా? ఎవడో మీరు పోయి తనండి. 40,000 ఎవడు తీసుకున్నాడో
వాడిని గల్లా పట్టుకొని చెట్టు కట్టేస్తంత ఇవాళ. ఎవరా 40,000 తీసుకుంది? 40,000 తీసుకుంది ఎవరు? 40,000 తీసుకున్నాను మాత్రం నేనే బకెట్ల నీళ్ళలో చెప్పు తడిపితంత మాదిరి చెప్పుతో. ఎవడు 40,000 తీసుకుంది? ఎవడు? వాడి పేరు చెప్పండి. 40,000 ఎవడు తీసుకుండు? 40,000 ఎవడు తీసుకుండు? ఎవరు? బాండా ఎస్పీ దగ్గర బాండి. వీళ్ళు ఇట్లా వినరు కానీ ఎస్పీ దగ్గర బాండి. బర్రెలు పని చేస్తావు, మూగ జీవులు రానేవా? ఈయన జాబ్ ఏంటి? కలెక్టర్ రాయండి, కలెక్టర్ రాయండి, పెన్షన్ ఆపేద్దాం. రాయండి కాగితం రాయండి. ఈ పేరు ఇతని ఏ డిపార్ట్మెంట్? నువ్వు ఏ డిపార్ట్మెంట్? రేపే పెన్షన్ ఆపుతా, రేపే పెన్షన్ ఆపుతా. నీ పెన్షన్ ఎంత అధికారం! వేల సంవత్సరాల గ్రామాలలో వేల సంవత్సరాలు ఉండే అగ్రకుల ఆధిపత్యం గ్రామంలో కులాలను బహిష్కరిస్తావా నువ్వు? నీ బొంద మీద వీడేసి తంతారు పట్టుకొని ఎవరు మొత్తం విలేజ్ నిర్మల్లో మొత్తం ఒక కమిటీ వేయండి. అఖిలపక్షం ఒక సంఘీభావ కమిటీ వేసి ఊరు పోదాం పండి. సరే, ఒక పెన్ను కాగితం తీసుకొని నోట్ చేద్దాం. నాకు ఫస్ట్ 40,000 ఎవడు తీసుకున్నాడో, ₹1,00,000 జరిమానా ఎవడో విధించిండో, ఆ కుటుంబాన్ని బయటికి రాకుండా మాట్లాడింది ఎవడో, నా దగ్గర ఆధారాలు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. చెప్పు.